హాయ్ అండి. మీ అందరికీ నమస్కారం అండి. మనం హిందీ నేర్చుకుందామండి. మీరు రోజు చాలా హిందీ వర్డ్స్ నేర్చుకుంటున్నారు కదా! వీటన్నిటి వల్ల మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుందనుకుంటున్నానండి. మీరు నేర్చుకుంటున్నారు కదూ! మరిన్ని వర్డ్స్ ఈరోజు నేర్చుకుందామా? హిందీ నేర్చుకోవడమే కాకుండా మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న వర్డ్స్‌తో ఇంట్లో గానీ, మీ ఫ్రెండ్స్‌తో గానీ, మీకంటే చిన్నవాళ్ళతో గానీ, లేదా హిందీ వచ్చిన వాళ్ళతో గానీ హిందీని అప్లై చేస్తూ ఉండండి. మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే హిందీ అనేది ఈజీగా వస్తుంది. ఈరోజు మనం లెసన్‌లోకి వెళ్దామండి. ఈరోజు మన లెసన్ 24. గుంపు, గుంపు అన్నారనుకోండి హిందీలో బీడ్. బీడ్ అంటే గుంపు అని. ఇసుక అని అన్నామనుకోండి హిందీలో రేత్. ఇసుకని మనం హిందీలో రేత్ అంటాం. ప్రమాదం అని చెప్పాలనుకోండి హిందీలో ఖతరా. बहुत खतरा हो गया. सामने खतरा है. आपका गाड़ी सीधा देखकर चलिए. మట్టి, మట్టిని మనం హిందీలో మిట్టి అంటాం. మిట్టి అంటే మట్టి అని. మిట్టి మే క్యా హై? బచ్చో మిట్టి మే ఖేల్తే హై అని అంటూ ఉంటాం చూసారా? దాన్ని మనం మిట్టి అంటాం. కోరిక, కోరిక అంటే ఇచ్చ. మేరే ఇచ్చ డాక్టర్ హోనా హై, మేరే ఇచ్చ జులాహా హోనా హై, మేరే ఇచ్చ తో లాయర్ హోనా హై అంటాం చూసారా? మేరే ఇచ్చ ఏక్ బార్ హవాయి జహాజ్ మే యాత్ర కర్నా హై అని అంటూ ఉంటాం చూసారా? దాన్ని మనం ఇచ్చ అంటాం. దారం, దారం అంటే ధాగా అని. धागा से फूल माला बनाते हैं అని అంటాం చూసారా? इस धागा कहाँ से लाया है? లాల్ వాలా దాలా లావో అని అంటూ ఉంటాం చూసారా? దాన్ని మనం దాగా అంటాం. సందేహం, సందేహం అంటే శంక. శంక అంటే आपके मन में कुछ शंका हो तो पूछिए. వేగంగా, వేగంగా అంటే తేజ్ అని. తేజ్ అంటే వేగంగా. గాడి బహుత్ తేజ్ సే చలాతే హై అంటాం. పంపించడం అంటే భేజ్నా. मेरे को एक फूल भेजो, मेरे को एक పత్ర भेजो, मेरे को एक పుస్తక్ भेजो అంటూ ఉంటాం చూసారా? ఆప్కా మెసేజ్ भेज दिया है. ఇలాంటప్పుడు మనం भेजना. బీడ్, రేత్, ఖతరా, మిట్టి, ఇచ్చ, ధాగా, శంక, తేజ్, भेजना. చూసారు కదండి! ఈరోజు మరికొన్ని వర్డ్స్ మనం నేర్చుకున్నాము. ఈ వర్డ్స్ మీరు మీ డైలీ లైఫ్‌లో యూజ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.